హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగుంది. ఈరోజు వచ్చేసి రెండవ రోజు కదా, రెండవ రోజు నైవేద్యంగా అయితే నేను పాల తాలికలు చేశానండి. ఫస్ట్ టైం చేస్తున్నాను, అది కూడా మా ఫ్రెండ్ని అడిగేసి ప్రిపేర్ అయితే చేశాను. చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ అయితే పొడి బియ్యం పిండి తీసుకున్నానండి, ఒక కప్పు. అందుకనేసి ఒక కప్పు అయితే వాటర్ వేసేసి కొద్దిగా బెల్లం వేసేసి వాటర్ అనేది బాగా మరిగించాలి. మనం బెల్లం అనేది కరగాలండి. బెల్లం ఎందుకు వేయాలంటే తాలికలు బియ్యం పిండి సప్పగా ఉంటుంది కదా, ఆ సప్పగా లేకుండా కొంచెం స్వీట్నెస్ కోసం అనేసి బెల్లం వేసేసి బాగా ఇలా మరిగించుకోవాలి. బెల్లం నీళ్ళని మరిగిన తర్వాత ఒక కప్పు అయితే బియ్యం పిండి వేసేసి బాగా కలపాలండి. బియ్యం పిండి బాగా ఉడుకుతున్న వాటర్లో వేసి బాగా మగ్గనివ్వాలండి బియ్యం పిండి. అప్పుడు మనం తాలికలు అనేది వీటికిపోకుండా వచ్చేస్తాయి. చూడండి, ఇలా పిండి మొత్తము ఇలా బాగా కలుపుతూ ఇలా సాఫ్ట్గా చేసేసుకోవాలి. మనం బియ్యం పిండితోనే కాదండి, గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే పొడి బియ్యం పిండితో చేశాను. ఏ బియ్యం పిండి అయినా ఓకే అండి, వచ్చేస్తాయి బాగా. ఇలా పిండిని అనేది బాగా మెత్తగా మనం పిసుకోవాలండి. బాగా ఇలా సాగినట్టు ఉండాలి మనకు. బియ్యం పిండి అయితే బాగా నీళ్ళు ఉడికింది కదా. ఇప్పుడైతే నేను ఒక కప్పు బియ్యం పిండికి వచ్చేసి 2 కప్పులు బెల్లం వేసానండి పానకం కోసం. ఇదైతే పానకం తయారు చేసుకోవాలండి, మనకి తీగ పాకం ఏం అవసరం లేదండి. పానకం తయారైతే సరిపోతుంది మనకి. బెల్లం మొత్తం కరిగేంతలోపు ఈలోపు అయితే ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని నేనైతే 3/4 లీటర్ దాకా అయితే పాలు పోసానండి. పోసి అలాగే 1 గ్లాసు వాటర్ కూడా వేసేసి పాలు అనేది బాగా మరిగించుకోవాలండి మనము. ఈలో పాకం కూడా రెడీ అవుతుంది. చూడండి, పాలు అయితే మరుగుతున్నాయి కదా. నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా అయితే సగ్గుబియ్యం నానబెట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అందులో వాటర్ అంతా తీసేసి మరుగుతున్న పాలల్లో అయితే వేసేసాను. సగ్గుబియ్యాన్ని వేసేసి ఉడికించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఉడికాయంటే మనకు సగ్గుబియ్యం అనేది ఉడుకుతుంది పాలల్లో బాగా. ఈ లోపు అయితే నేను బియ్యం పిండిని బాగా మెత్తగా తడిపి పెట్టాను కదండి. ఈ పిండిని అయితే నేను తాలికల కోసం అనేసి జంతికల గొట్టం వాడుతున్నానండి. ఇలా హోల్స్ ఉన్న గొట్టం అయితే బాగా వస్తాయి. లేదంటే కన్నా మన దగ్గర 3 బొక్కలు ఉందంటే కన్నా దాంతో ప్రిపేర్ చేసామంటే ఇంకా లావుగా బాగా వస్తాయండి తాలికలు. కానీ ఇలా గొట్టంతో అయితే ఈ విధంగా తొందరగా ఈజీగా అయిపోతాయండి. లేదు డైరెక్ట్గా మనం చేతితోనే చేసుకోవచ్చండి. ఇలా పానకం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇది చల్లారించుకోవాలండి. బెల్లం పానకం అనేది ఫస్ట్ మనము చల్లార్చుకోవాలి. ఈలోపు అయితే పాలు బాగా మరిగాయి. చూడండి, సగ్గుబియ్యం కూడా బాగా ఆల్మోస్ట్ ఉడికాయండి. మనం పానకం అనేది పక్కన చల్లారాలండి. పాలలో వేస్తే డైరెక్ట్ వేస్తే పాలు అనేది విరిగిపోతాయి కదా, అందుకోసం అనేసి అది చల్లార్చుకోవాలి. ఇలా సగ్గుబియ్యం అనేది బాగా ఉడికించుకోవాలండి. చూడండి, పాల మీద మీగడ వచ్చేది మనం పొంగనికుండా అలాగే చూసుకుంటే మనకి థిక్నెస్గా వచ్చేస్తుందండి. మీగడ మొత్తం ఇలా పొంగేంత వరకు అలాగే పాలల్లోనే కలుపుతూ వేసేయాలి మొత్తం మీగడని మొత్తము. ఈ విధంగా సగ్గుబియ్యం కూడా ఉడికాయి కదా. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి తాలికలు ఒత్తుకుంటున్నానండి. ఇదైతే ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతాయి. కానీ 3 బొక్కలు అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఇది చాలా ఎక్కువ వచ్చేసాయి. ఇలా ఈ విధంగా తాలికలు మొత్తం ఒక్క రౌండ్ ఒత్తేసానండి. చూడండి, తాలికలు అనేది ఇలా తేలుతాయి మనకి ఉడుకుతున్నాయంటే కన్నా. కానీ ఎక్కువసేపు కలపకూడదండి మనము. వెంటనే వేసిన వెంటనే కలపామంటే కన్నా విరిగిపోతాయి అవి. అలా కాకుండా కొద్దిగా ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూన్ అండి బియ్యం పిండి మళ్ళీ పొడి బియ్యం పిండి వేసేసి కొద్దిగా పాలులో ఇలా వేసేస్తే మనకు పాయసం అనేది తిక్కుగా వస్తుందండి. ఇది ఉడికిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే కొద్దిగా ఇలాచి వేసానండి. షుగర్లో గ్రైండ్ చేసేసి ఇలాచి పొడి 1 స్పూన్ ఇలాచి పొడి వేసాను. ఇందుకోసం అనేసి స్టవ్ పైన అయితే ఒక కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి అందులో ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి ముక్కలండి కట్ చేసి వేయాలి. ఇందులో ఎండు కొబ్బరి వేయడం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు వచ్చేసి ఎండు కొబ్బరి పొడవుగా ఇలా కట్ చేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఫస్ట్ ఎండు కొబ్బరిని బాగా దూరగా వేయించుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. ఇలా కొబ్బరి వేగిన తర్వాత అలాగే నేను వచ్చేసి కాజు వేసాను, అలాగే ఎండు ద్రాక్ష వేసానండి. మన ఇష్టం, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. కానీ ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే కానీ పాలు మనం తాలికలు వేసిన పాలు అనేది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు మనం ఇందాక కరగబెట్టి పెట్టుకున్నాం కదా బెల్లము, ఆ బెల్లం పానకం అనేది ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవాలండి. మనం ఫిల్టర్ చేయడం వల్ల అందులో ఉండే నుసి కానీ ఏదైనా సరే ఇలా వచ్చేస్తుందండి మనకి గసి అనేది. ఇప్పుడు పాలకల్ని జస్ట్ అలా కలిపేసుకోవాలండి.
మనకి చల్లారితే కొద్దీ ఇంకా థిక్నెస్కి వస్తుందండి. ఇప్పుడు లూజ్గా ఉంది కదా, చల్లారితే అంటే కానీ ఇంకా థిక్గా వచ్చేస్తుంది. చూడండి, చల్లారిన తర్వాత అయితే ఈ విధంగా తయారైపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుందండి. చూడండి, నేను ఫస్ట్ టైం చేశాను కానీ 90% సక్సెస్ అయ్యానండి. కానీ కొద్దిగా తాలికలు లావుగా వచ్చింటే కానీ ఇంకా చాలా బాగుండు. మాకు సన్నగా అయిపోయినాయి తాలికలు అనేది అనేసి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసిన కూడా అందరికైతే నచ్చింది. ఓకేనండి, ఈరోజైతే బెల్లం తాలికలు ప్రిపేర్ చేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చిందండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.